రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తూ ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి మంత్రి వర్చువల్ గా పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు నుండి ఈ కార్యక్రమంలో మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనంరావు అరుణమ్మ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆరోగ్యశ్రీ అమలు తీరును కలెక్టర్ హరినారాయణ్ ముఖ్యమంత్రికి వివరించారు. కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము, ఆ సచివాలయం పరిధిలో ఉన్న విలేజ్ క్లినిక్స్, అక్కడ పనిచేస్తా ఉన్న సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఇంకా ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం. Sir, as guided by you, sir, and also taking further your instructions, sir, Chief Secretary sir has also reviewed and instructed us to increase the Arogyashree being done in the government hospitals. So in the last 3 months, sir, in GGH Nellore, we are able to show a 100% growth in Arogyashree, sir, and in the secondary health, sir, Directorate of Secondary Health, in their hospitals, we have been able to show a 40% growth, sir. Sir, with the filling up of all vacancies and even the specialist doctors now being available at the CHC level, sir, today we are able to take up even cesarean deliveries in the CHC level. So now we have started conducting cesarean deliveries even at the CHC level, and the number of deliveries being conducted even at the CHC level is increased. Despite Venkatachalam CHC being very close to Nellore city itself, even there we are doing now 30-40 deliveries per month. So that is the level of increased growth we are seeing in the Arogyashree front. Sir, coming to the JAS that was already done, sir, as explained, sir, we had conducted camps, more than 660 camps, sir, and 2,97,000 was the OPs. We had referrals of more than 4,000, of which 90% of the cases we have attended to. And continually, sir, we are having the highest referrals in this state, sir. For 6,000 people, we will have to do surgeries, sir. So far, we have attended to around 700 surgeries. So we are planned it, sir. In the next 3 months, we will close that issue. అనంతరం మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి పలువురికి నూతన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యశ్రీ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఏ పేదవాడు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఎంత ఖరీదైన వైద్యం కూడా పొందే విధంగా ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచాలని తెలిపారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7,57,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయని, వారంతా ఖరీదైన వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉందన్నారు. జిల్లాలో మొత్తం 120 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయని, అక్కడ కూడా ప్రజలు ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతన ఆరోగ్యశ్రీ కార్డులు విడుదల చేయడం, లబ్ధిదారులకి పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, అందులో భాగంగా ఈరోజు నూతన నిబంధనలతో 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డును అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా ఈ జిల్లాకు సంబంధించి 7,57,754 కార్డులు, దాదాపుగా 8,42,530 కుటుంబాలుంటే
7,57,754 మందికి 90% కుటుంబాలకి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయబడ్డాయి. గతంలో మాదిరి కాకుండా ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య పెరిగింది. 3,257కి ఈరోజు ప్రొసీజర్స్ సంఖ్య చేరుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించినటువంటి 120 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. దానితో పాటు ఈరోజు 104, 108 వైద్య సేవలు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాదాపుగా 769 సచివాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అన్ని సచివాలయ పరిధిలో కూడా కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం, అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రారంభించేటువంటి పరిస్థితి. ఒక్కసారి రాష్ట్రానికి సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాడు. 108, 104 వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 2014-19లో ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య పరిస్థితి, ప్రత్యేకించి ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఈరోజు ఏ విధంగా ఉన్నదంటే ఒకసారి బేరీజు వేస్తే 2014-19లో ఈ ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం హయాంలో తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వాడికి మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అందించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ విధంగా కాకుండా కుటుంబ ఆదాయం 5 లక్షలు ఉన్నా సరే 5 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు 25 లక్షల రూపాయల వైద్యం పొందేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని అందించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 1059 వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్సలు ఉంటే దాదాపుగా ఈరోజు వాటిని 3,257 వ్యాధులకు పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ గతంలో 748 ఉంటే ఈరోజు దాదాపుగా 2,309 హాస్పిటల్స్ వచ్చాయి. ఇతర స్టేట్స్లో అంటే ఇతర రాష్ట్రాల్లో గతంలో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందించేవి 72 ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేటువంటి 716 హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాల కాలంలో 5,170 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 55 మాసాల్లో 11,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.